రూపా భరత్ బ్లాగ్స్. సో అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇవాళ అయితే నేను మా ఇంట్లో ఉన్న చిన్న కిచెన్ అయితే మీకు చూపించాలనుకుంటున్నాను. సో ఇది అక్కడ మాడ్యులర్ కాదు, ఇక్కడ నాన్ మాడ్యులర్ కాదు, ఎక్కడ కాకుండా మిడిల్లో ఉన్న చిన్న కిచెన్ అనమాట. చాలా చిన్న కిచెన్. సో కూర్గ్లో మేము ఉంటున్న ఇంట్లో ఇంత చిన్న కిచెన్ అయితే ఉంది. సో ఆ చిన్న కిచెన్లో సెల్ఫ్స్ ఎక్కువగా లేవు, కబోర్డ్స్ ఎక్కువగా లేవు. సో ఉన్నంత స్పేస్లో నేనైతే ఏ విధంగా నా కిచెన్ని ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో ఈ వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. లైక్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి. రండి. అసలు ఇంత కర్టన్ అయితే లేదు ఇక్కడ. నేను కొంచెం కర్టన్ పెట్టుకున్నాను, ఎందుకంటే మెయిన్ డోర్కి ఎదురుగా ఉందన్నమాట. ఎప్పుడైనా సామాన్ ఎక్కువగా ఉన్నప్పుడు తోమలేదు అనుకోండి, ఏమైనా సడన్గా వస్తే బాగుండదు. అదే ఒకే ఒక అంశం దృష్టిలో ఉంచుకొని నేనైతే ఈ విధంగా కర్టన్ అయితే పెట్టుకున్నాను. రండి. ఫాస్ట్ అయితే ఎంటర్ అవ్వగానే ఈ విధంగా ఒక స్టాండ్ అయితే పెట్టుకున్నాను. ఈ స్టాండ్ మీద రకరకాల ఐటమ్స్ అయితే నేను ఆర్గనైజ్ చేసుకుంటాను. సో ఇక్కడైతే మొత్తం నేను స్టీల్ బాక్సెస్ అయితే అరేంజ్ చేసుకున్నాను. ఇక్కడ అన్ని పప్పులు, ఉప్పులు అన్ని ఇందులోనే పెట్టుకుంటాను అనమాట. బట్ ఒక్కొక్కసారి అన్ని మాకు అలవాటు ఉంది కాబట్టి డబ్బాలో ఏముంటుందో ఈజీగా తెలిసిపోతుంది. మామూలుగా అయితే కొంచెం కష్టం, కానీ మనమే ఆర్గనైజ్ చేస్తాం కాబట్టి సో ఎందులో ఏముంటాయి అనేది మాకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి నడిచిపోతుంది. సో ఎప్పుడు ఇలాగే క్లీన్ గా ఉంటుంది అంటే ఆల్మోస్ట్ ఎప్పుడు ఇలా క్లీన్ గానే ఉంటుంది. ఒక్కొక్కసారి కొంచెం ముందుకు వెనక్కి అవుతాయి అంతే. అండ్ నెక్స్ట్ వదిన వాళ్ళ ఫోటో అయితే ఉంచుకున్నాను. ఇంకా వేరే దగ్గర ఎక్కడ ప్లేస్ లేదనమాట పెట్టుకోవడానికి. సో లాస్ట్ ఎక్కడ ప్లేస్ లేదు, ఇక్కడ ఒకటే ఉంచుకున్నాను. సో మా మొత్తం కిచెన్ లో అసలు సెల్ఫ్స్ ఎక్కువగా లేవు. ఉన్న వాళ్ళొక్కటి ఇదొకటి ఉడెన్తో ఈ విధంగా ఫిక్స్ చేశారనమాట. ఇది కూడా లేకపోతే ఇంకెవరు తీసుకొని ఎక్కడ పెట్టాలో అర్థం కాదనమాట. అంత టైట్ గా ఉండేది. చూడ్డానికి చిన్న కిచెన్ కానీ స్పేస్ కనీసం కబోర్డ్స్ అన్నీ ఉంటే మనము అరేంజ్ చేసుకోవచ్చు. కబోర్డ్స్ కూడా లేకపోవడం వల్ల ఈ ఇబ్బంది వచ్చింది. సో ఇక్కడ కిచెన్ ఈ వుడెన్ బాక్స్ పక్కనే విధంగా చిన్న సింక్ ఉంటుంది. సింక్ పక్కన ఇంకా హ్యాండ్ వాష్, సోప్స్ అన్ని ఇక్కడ నేను పెట్టుకుంటాను అనమాట. అండ్ మార్నింగ్ లేవగానే ఇక్కడ వచ్చి బుద్ధ విగ్రహం చూస్తున్నారా? ఇది ఒక బ్యాంబూ ప్లాంట్ అనమాట. సో లాస్ట్ ఇయర్ మాఘమాసంలో తెచ్చుకున్నాను. మార్గశిర పౌర్ణమికి లాస్ట్ ఇయర్ మాఘ పౌర్ణమికి నేను ఈ ప్లాంట్ అయితే తెచ్చుకున్నాను. సో 1 year అయితే అవుతుంది. అక్కడక్కడ పండిపోయాయి, బట్ ఓకే బానే ఉంది ప్లాంట్ అయితే. ఇది చూస్తున్నా కదా, బుద్ధుని స్టాచ్యూ అనమాట. చిన్న బుద్ధ విగ్రహం. సో ఇదైతే నేను కూర్గ్లో ఉన్న గోల్డెన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళాము అనమాట ఒకసారి. సో అక్కడ తెచ్చుకున్నాను. చాలా చిన్నగా ఉంది. ఇది వచ్చేసి 300 రూపీస్ అనమాట. ఇంత చిన్న బుద్ధ విగ్రహం 300 రూపీస్. బట్ చూడడానికి బాగుంది కదా. ఉదయం లేవగానే దీన్ని చూడవచ్చు. కొంచెం ఒక రకమైన పీస్ఫుల్ మైండ్ అయితే మనకు ఏర్పాటు అవుతుందని చెప్పేసి ఈ విధంగా ఈ బుద్ధ విగ్రహాన్ని అయితే ఇక్కడ ఉంచుకున్నాను. మార్నింగ్ లేవగానే ఒకసారి దీన్ని చూస్తూ ఉంటే మన మైండ్ కూడా రిఫ్రెష్గా ఉంటుంది అని. సో ఇక్కడ ఈ బుద్ధుడు విగ్రహం ఒకటి ఉంది, అండ్ ఈ బాంబూ ప్లాంట్ ఒకటి ఉంది. ఈ రెండు కాకుండా సో ఇంకా ఐటమ్స్ చాలానే ఉంటాయి కదా కిచెన్ అన్నాక. సో అవి ఆర్గనైజ్ చేసుకోవడానికి 2 ర్యాక్స్ అయితే తీసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఈ చిన్న గాజు సీసాలు తీసుకున్నాను. చాలా చిన్నగా క్యూట్గా ఉన్నాయి కదా. సో వీటిలో ఒక దాంట్లో సోడా, సోంపు, సో ఇంకా మిరియాల పొడి అలా వేసి పెట్టుకున్నాను అనమాట. ఇవే కాకుండా ఇది చూస్తున్నారు కదా కవచ్ బ్రష్. ఈ కవచ్ బ్రష్ వచ్చేసి ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట. నార్మల్గా ఈ మధ్యకాలంలో ఇక్కడ వెదర్ సరిగ్గా లేకపోవడం వల్ల దగ్గు, జలుబు అవన్నీ బాగా ఎక్కువగా వస్తున్నాయి. సో వాటి కోసం అని పిల్లలకు అయినా సరే పెద్దలకైనా సరే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ మనకు ఇమ్యూనిటీ పెంచడానికి కోసం దీన్ని వాడుతున్నాం అనమాట. మార్నింగ్ కానీ నైట్ కానీ ఎప్పుడైనా సరే 2 times తీసుకున్నా పర్వాలేదు. ఈ బాటిల్ మీద అయితే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, బట్ మనం తీసుకుంటే చాలా మంచిది అనమాట. డైలీ 1 spoon తీసుకున్నా కూడా ఓకే. సీడ్స్ అనమాట. ఈ మధ్యకాలంలో డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటున్నాం, హెల్త్ కాన్షియస్ అవ్వడం వల్ల. సో డ్రై ఫ్రూట్స్ కొంచెం టైం టు టైం తింటున్నాం అన్నమాట, ప్రోటీన్ కోసం. యాక్చువల్గా వెజిటేరియన్స్కి ప్రోటీన్ అందడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం తినే ఐటమ్స్లో ప్రోటీన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కదా. ఎగ్ తింటే ఓకే, ఎగ్ కూడా తినని వాళ్ళకైతే చాలా ఇబ్బంది. సో అందుకోసమని బాదం కానీ, పంకిన్ సీడ్స్ కానీ, ఫ్లాక్ సీడ్స్ కానీ ఇలాంటి డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటూ ఉండడం వల్ల మనకు ప్రోటీన్ అనేది అందుబాటులో ఉంటుంది. సో అండ్ అంతేకాకుండా ఇక్కడ మొత్తం అన్ని పచ్చళ్ళు అనమాట. ఈ స్టాండ్లో వచ్చేసి ఈ పైన ర్యాక్లో పచ్చళ్ళు ఉంటాయి. సో ఇదేమో లెమన్ పికిల్, ఇదేమో ఆమ్లా పికిల్ అనమాట. సో ఇట్లా పికిల్స్ అన్ని పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఈ స్టాండ్లో మొత్తం నేను గాజు ఐటమ్స్ అయితే ఇక్కడ ఆర్గనైజ్ చేసుకున్నాను. అండ్ కింద వచ్చేసి జామ్స్, బ్రెడ్ జామ్స్, వామా అలాంటివి పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం టీ కప్స్ అనమాట. నాకు టీ కప్స్ సేకరించడం అంటే చాలా ఇష్టం. నేను రకరకాల టీ కప్స్ అయితే వాడుతూ ఉంటాను. సో టీ తక్కువే తాగుతాము, బట్ ఇవన్నీ చేసి పెట్టుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇది ఒక రోలు. ఎక్కువగా వాడను, బట్ ఎప్పుడైనా టీకి
అల్లం దంచుకోవడానికి కానీ అప్పుడప్పుడు ఏమన్నా దంచాలని అనిపిస్తే కనుక ఈ రోల్ అయితే వాడతాను. ఆ తర్వాత ఇది ఫ్రూట్ బాక్స్ అనమాట. ఇది చూస్తున్నారు కదా, ఒక మట్టి పాత్ర. ఈ మధ్యకాలంలో అప్పుడప్పుడు ఫ్రైస్ ఏమైనా చేయడానికి ఈ మట్టి పాత్ర అయితే నేను వాడుతున్నాను. బాగుంటుంది మట్టి పాత్రలో చేస్తే, కాకపోతే నల్లగా అయిపోయింది అనుకోండి. హాట్ వాటర్ క్యాన్ అనమాట ఇది. మనకు కంపల్సరీ ఉండాలి, ఎందుకంటే ఇక్కడ మనం రోజు హాట్ వాటరే తాగుతాం అనమాట. చల్లనీళ్ళు తాగలేము. తాగొచ్చు, బట్ ఈ కోల్డ్ వెదర్కి వెంటనే మనకు కోల్డ్ అండ్ కఫ్ ఉంటుంది. నార్మల్గానే ఎలాగో ఉంటుంది, ఆ చల్లనీళ్ళు తాగితే అది ఇంకా ఎక్కువ అవుతుంది. అందుకోసమని మోస్ట్ ఆఫ్ ద టైం మేమైతే చల్లనీళ్ళు ప్రిఫర్ చేయము. కొద్దిగా అయినా ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా మనం హాట్ వాటర్ తీసుకోవాలన్నమాట. సో అందుకోసమని ఎప్పుడు హాట్ వాటర్ని వేడి చేసి ఈ ఫ్లాస్క్లో పోసి ఉంచుకుంటాము. అయిపోయిన వెంబడే మళ్ళీ హాట్ చేసుకుంటాం అనుకోండి, ఆ విధంగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది స్టవ్ కదా, స్టవ్ పక్కల ఈ విధంగా ఇది 2 సాల్ట్వి. ఇది ఒకటి వైట్ కలర్ సాల్ట్, ఇదేమో పింక్ సాల్ట్ని దీన్ని ఆర్గానిక్ సాల్ట్ అంటారో ఏమంటారో. సో ఈ 2 సాల్ట్ ఉంటుంది, ఇక్కడ ఆయిల్ క్యాన్ ఉంటుంది. అండ్ ఇదనమాట. సో ఇది మొత్తం కౌంటర్ టాప్. యాక్చువల్గా కౌంటర్ టాప్కి ఇక్కడ మామూలుగా అడ్డుకట్టలా ఉంటుంది కదండి. సో మాకు ఇక్కడ అది లేదు. అది ఉంటే బాగుంటుంది. ఎప్పుడైనా స్టవ్ క్లీన్ చేసేటప్పుడు వాటర్ అంతా వచ్చేసి కిందకే పడిపోతూ ఉంటాయి. బట్ అది ఉంటే బాగుండేది. ఒకవేళ అది లేకపోయినా ఇది అట్లీస్ట్ సింక్కి దగ్గర ఉన్నా బాగుండేది. ఇంత దూరం ఉంది కదా, సో అందుకే ఎప్పుడు స్టవ్ కడిగినా వంట రూమ్ అంతా బాగా వెట్ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా, ఇంతవరకు అయితే మీకు ఒక వుడెన్ కబోర్డ్ చూపించాను, వుడెన్ది సెల్ఫ్ చూపించాను. ఆ తర్వాత ఇంకా ఇక్కడ ఉంది కబోర్డ్స్. ఇవన్నీ ఇందులో పెద్దగా లేవు, చాలా చిన్నగా ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి అన్ని సామాన్లు అయితే ఈ విధంగా నింపుకున్నాను. ఇంకా కొన్ని సామాన్లు అయితే తీసి నేను పైన సంచి మీద పెట్టేశాను, ఎందుకంటే పైన సజ్జ మీద పెట్టేశాను, ప్లేస్ సరిపోదు కదా. ఇక్కడ చిన్న స్టీల్ డబ్బాలు పెద్ద బరువు ఉన్నవి 5 కిలోవి 10 కిలో బాక్సెస్ అయితే ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇక్కడ కొద్దిగా ప్లాస్టిక్ డబ్బాలు, మిక్సీ అండ్ కుక్కర్స్ అరేంజ్ చేసుకుంటాను. కింద వచ్చేసి ఇంకా ఓపెన్ చేయలేదన్నమాట. ఈ స్టెయిన్లెస్ స్టీల్ కిచెన్ వేర్ ఇంకా నేను ఓపెన్ చేయలేదు. సో ఇదొకటి. అండ్ నెక్స్ట్ ఇక్కడ హాట్ బాక్స్. ఇంకా కొన్ని ఓపెన్ చేయని సామాన్లన్నీ కింద ఉండిపోయాయి. ఇక్కడ పైన వచ్చేసి మొత్తం కుక్కర్స్ ఉంటాయి. నా దగ్గర దాదాపు ఒక 6 టైప్స్ ఆఫ్ కుక్కర్స్ ఉన్నాయి. ఆ కుక్కర్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. కింద మొత్తం ఇత్తడి సామాన్ అయితే ఉంటుంది. ఈ విధంగా నా దగ్గర అయితే నేను ఉన్న సామాన్ అయితే ఇక్కడ ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను. పైన చూస్తున్నారు కదా, ఈ పైన కబోర్డ్స్లో కొద్దిగా వాడని స్టీల్ సామాన్ ఉందనమాట. అంటే కొత్తవి, ఇంకా ప్లేస్ సరిపోగా పైన పెట్టేసాను సంచి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కంపల్సరీ ఈ విధంగా లాంగ్ మ్యాట్ అయితే కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు చూసినా వాటర్ అయితే కౌంటర్ టాప్ ఏదైనా చలిపోయినా సరే, లేకపోతే కొంచెం వాటర్ పడినా సరే మొత్తం కిందికి వచ్చేసి కబోర్డ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో అందుకోసమని ఎవ్రీడే ఈ విధంగా ఈ మ్యాట్ అయితే వేసి ఉంచుతాను, ఫుల్ మ్యాట్. అక్కడైతే అవసరం లేదు, బెటర్ సింక్ కింద కాబట్టి సరిపోతుంది, పెద్దగా ఏం ఇంపార్టెంట్ వస్తువులు ఉండవు. బట్ ఇక్కడ ఆ స్టీల్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ వాటర్ వల్ల తుప్పు పట్టినట్టుగా అయిపోతున్నాయి. అండ్ మనం ఇక్కడికి ఈ కూర్గులో ఎలా ఉంటుంది అంటే వాతావరణం నార్మల్గా అయితే ఏం కాదు. మనం ఒకవేళ ఎప్పుడైనా ఊరికి వెళ్ళాలి అనుకోండి, బయటికి వెళ్ళాలి అనుకోండి, కంపల్సరీగా మనము కబోర్డ్స్ అనేది తెచ్చేసి పోవాలి. ఫస్ట్ టైం మేము వచ్చిన కొత్తలో మాకు ఈ ఐడియా లేదు కాబట్టి ఓపెన్ చేయకుండా అన్ని క్లోజ్ చేసి వెళ్ళిపోయాము. సో వచ్చే వరకు మొత్తం స్టీల్ ఐటమ్స్కి, ప్లాస్టిక్ ఐటమ్స్కి అన్నిటికీ బూజు అయితే పట్టి ఉంది. మొత్తం అక్కడక్కడ చూడడానికి అసలు మళ్ళీ తిరిగి వాడుకోవాలంటే కూడా చాలా ఇబ్బంది అనిపిస్తుంది అన్నమాట. అంతగా అవి బూజు అయితే పడుతుంటుంది. ఐటమ్స్ కనే కాదు, మామూలుగా పరుపుల మీద కూడా ఎక్కడ చూసినా ఆ విధంగా తుప్పు కాదు బూజు అయితే పడుతూ ఉంటుంది. సో ఇక్కడ ఎందుకు అంటే మేబీ ఎండ ఎక్కువగా లేకపోవడం వల్లనో, మరి ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్ కూడా చాలా చిన్నగా ఉండడం వల్ల, కంజెస్టెడ్గా ఉండడం వల్ల, సో ఎయిర్ అనేది సర్క్యులేషన్ ఎక్కువగా లేకపోవడం వల్లనో కానీ ఈ విధంగా అయితే అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ లాస్ట్కి వస్తే ఈ స్టాండ్. నా దగ్గర ఉన్న మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ అయితే ఇందులో ఫిట్ చేస్తాను, ఎందుకంటే ప్లేస్ తక్కువగా ఉండడం వల్ల ఇలాంటి స్టాండ్ అయితే మనకి ఎక్కువగా యూజ్ అవుతుంది అన్నమాట. తక్కువ ప్లేస్లో ఎక్కువ ఐటమ్స్ని మనం ఇక్కడ ఫిట్ చేయొచ్చు. అండ్ ఇది చూస్తున్నాను కదా, ఈ స్టాండ్ది చాలా ఓల్డ్ది, దాదాపు ఒక 15 years బ్యాక్ స్టాండ్ అనమాట. సో అయితే ఇది మొత్తం అక్కడక్కడ రస్ట్ పట్టింది. రస్ట్ పడితే నేను ఏం చేశాను అంటే దీనికి ఒక పెయింట్ వేసాను అనమాట. సో ఆ పెయింట్ వేసినప్పటి నుంచి ఇది కొంచెం కొత్తగా కనిపిస్తుంది. సో కొత్తది కొనుక్కున్నా కూడా సేమ్ అలాంటిదే కదా, ఇలాంటిదే కొనుక్కోవాలనుకున్నాను. ఎందుకంటే స్పేస్ తక్కువగా ఆక్యుపై చేసి ఎక్కువ ఐటమ్స్ పట్టేదే నాకు కావాలి.
అందుకోసమని మళ్ళీ కొత్తది కొనడం ఎందుకని చెప్పేసి దీన్నే ఒక 70 రూపీస్ to 100 రూపీస్ పెట్టేసి దీన్ని అయితే నేను కొత్తగా మార్చేశాను. యాక్చువల్గా ఈ పెయింటింగ్ వీడియో కూడా నా యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది నా ఛానల్లో. సో ఆ లింక్ కూడా నేను కింద ప్రొవైడ్ చేస్తాను. మీకు ఎవరికైనా అవసరం అయితే చూడండి. ఎందుకంటే కొత్తది కొనుక్కోవాలంటే దాదాపు మనకు ఇప్పుడైతే 1500 నుంచి 2000 వరకు అయితే పడుతుంది కదా. కాకపోతే మనతో సేమ్ కొత్త స్టాండ్ కూడా సేమ్ ఈ విధంగానే ఉంటుంది. కాకపోతే జస్ట్ అది కొంచెం పాత పడిపోయి ఉంటుంది కదా. మనం పెయింట్ అయితే వేసామనుకోండి, ఆ పెయింట్ వేస్తే ఆల్మోస్ట్ పాతది కూడా కొత్త దానిలాగా కనిపిస్తుంది. సో మనం కొత్తది కొనుక్కునే వరకు కూడా ఇది మనము అలాగే దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. అందుకోసం అని చెప్పేసి నేనైతే పెయింట్ వేసి ఈ విధంగా దీన్ని కొత్తగా యాక్చువల్గా నేను ఈ పెయింట్ వేసి కూడా ఆల్మోస్ట్ 1 year పైన అయిపోయింది. 2023 జనవరి అని December 31 రోజు వేసాను. సో ఆల్మోస్ట్ 1 year అయిపోయినా కూడా చాలా నీట్గా ఉంది. మీరు దగ్గర నుంచి చూస్తే మీకు కనిపిస్తుంది. ఇది స్టీల్ పెయింట్ లాగే దొరుకుతుంది అన్నమాట మనకు బజార్లో. సో ఆ స్టీల్ పెయింట్ తెచ్చి వేసాను. సో పాతది కూడా మనకు కొత్త దానిలా కనిపిస్తుంది. చూసారు కదా. యాక్చువల్గా మనం దూరపు కొండలు నునుపు అని అంటాం కదా. చూడడానికి కూరుగు అంటే ఎంత బాగుంటుందో, అక్కడక్కడ ఎలా ఉంటుందో అనుకుంటాము. ఎక్కడ పోయినా సేమే. అండ్ మేము ఉండేది అపార్ట్మెంట్ కాబట్టి, కమర్షియల్ ఫ్లాట్ కాబట్టి, సో వాళ్ళ కిచెన్ కూడా చాలా చిన్నగా కట్టారు. ఇది మాడ్యులర్ కిచెన్ కానే కాదు, సో నాన్ మాడ్యులర్ కిచెనే అనుకోవచ్చు. నేను ఇంతవరకు మేము ఉన్న ప్లేస్లో నిజామాబాద్ ఆ ప్లేస్లో అయితే మాడ్యులర్ కిచెన్లో ఉన్నాము. చాలా బాగుండేది, స్పేషియస్గా ఉండేది, ఓపెన్ కిచెన్, చాలా నీట్గా ఉండేది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ చిన్న కిచెన్ చూసి మనకు అడ్జస్ట్ అవుతుందా లేదా, మనం ఉండగలుగుతామా లేదా అనేది అనిపించింది. బట్ కాకపోతే ఒకసారి వచ్చిన తర్వాత మనకు నచ్చినట్టుగా ఉన్న ఎలాంటి కిచెన్ అయినా సరే, అది మాడ్యులర్ అయినా నాన్ మాడ్యులర్ అయినా మనం కొద్దిగా ఓపిక పెట్టుకొని మనకు నచ్చినట్టుగా సర్దుకోవచ్చు అని చెప్పేసి నాకైతే అర్థమైంది. ఫస్ట్ అయితే చాలా ఇరిటేషన్ వచ్చేది అనమాట. ఎందుకంటే మనం ఎక్కువ టైం స్పెండ్ చేసేది కిచెన్లోనే కాబట్టి కిచెన్ అంతా మనకు కొద్దిగా నీట్గా ఉండాలనిపిస్తుంది కదా. బట్ చిన్న కిచెన్ అయినా సరే ఎక్కడ చూసినా స్పేషియస్గా లేకపోవడం వల్ల, మన కట్ట మీద మొత్తం మనకు సామాన్లు ఉండడం వల్ల మనకు ఒక్కొక్కసారి ఇబ్బందిగా అనిపిస్తుంది. బట్ పర్వాలేదు, మనం ఎలాంటి కిచెన్ అయినా సరే మనమే మనకు నచ్చినట్టుగా సర్దుకోవచ్చు అని చెప్పేసి నేనైతే తెలుసుకున్నాను. మన వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.